జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై భీమ్, జై భీమ్. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని, నిర్మూలిద్దాం ఉద్దాన ప్రాంతంలో నుంచి అజ్ఞానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్, జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, పెద్దలారా, సామాజిక ఉద్యమకారులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. డిసెంబర్ 22 ఆదివారం 2024 ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్గా ఈ ప్రాంతానికి నేను వచ్చాను. మరి ఇక్కడే మన రాష్ట్ర నాయకుడు మామిడి కోదండరావు గారు ఉన్నారు మందస నుంచి. మన ఆలోచనతో ఉన్న వివిధ ప్రజా సంఘాల్లోని సభ్యులు, నాయకులు, శ్రేయోభిలాషులందరినీ ఉదయమే ఇక్కడికి ఆహ్వానించాము. మరి ఒక 25 మంది ఈ ఆలోచన మంచిది, మా ప్రాంతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, అవి పోవాలి, మేము వివిధ ప్రజా సంఘాల్లో ఉండి వివిధ సమస్యల మీద పోరాడుతున్నాం, మూఢనమ్మకాల పైన కూడా మా వంతుగా మేము తోడుగా నిలబడతామని ముందుకు వచ్చారు. వీరందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. అలాగే ఇక్కడ ఒక నిర్మాణం చేసి సభ్యులుగా ఉన్న వారందరినీ నాయకులుగా తీసుకొని ఇంకా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న సభ్యుల్ని కూడగట్టి ఇక్కడ ఒక నిర్మాణం చేయాలని భావించాం. అందుకు అంగీకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులుగా చాపర గీతారాణి గారిని అందరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఒకసారి చెప్పండి అలా అందరికి ఒకసారి జై ఇన్సాన్. అలాగే జిల్లా గౌరవ అధ్యక్షులుగా అనుభవజ్ఞులు కోర్నాన ఉమాపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్, జై భీమ్, జై ఇన్సాన్. అలాగే జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా కుత్తుము లోకనాథం గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా నగరి కరుణాకర్ మాస్టర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. అయితే ఎవరి పేరైతే పలుకుతామో వారే స్లోగన్ ఇస్తే అందరం అంటాం, బాగుంటుంది. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా తొంగాన సూర్యం గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే సంయుక్త కార్యదర్శిగా జిల్లా సంయుక్త కార్యదర్శిగా ప్రేమ్ చంద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే మరొక సంయుక్త కార్యదర్శిగా కవిటి లక్ష్మణ్ రావు గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే సహాయక కార్యదర్శిగా మామిడి గణపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే అధికార ప్రతినిధిగా సారా సోమేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. పోరాడదాం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, పోరాడదాం, పోరాడదాం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. వర్ధిల్లాలి విజ్ఞానం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, విజ్ఞానం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అలాగే జిల్లా ప్రచార కార్యదర్శిగా గోకర దుర్యోధన మాస్టర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే జిల్లా కోశాధికారిగా తెంబూరు కృష్ణవేణి గారిని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, అలాగే వివిధ సంఘాల్లో బాధ్యతాయుతమైన పాత్రలో ఉంటూ ఈ జిల్లాలో మూఢనమ్మకాలు పోవాలి, ఈ సంఘం ఈ జిల్లాలో నిలబడాలి, మేము మా వంతు సలహాలు సూచనలు ఇస్తూ ఒక సభ్యులుగా సలహాదారులుగా ఉంటామని, ఏ పాత్ర అయినా పోషిస్తూ ఈ సంఘాన్ని నిలబెట్టడానికి తోడుగా ఉంటామని పలువురు పెద్దలు మనకు నిలబడ్డారు. మరి వాళ్ళు సలహాదారులుగా, సభ్యులుగా, శ్రేయోభిలాషులుగా ఉన్నారు. పిట్ట జోగారావు మాస్టారు, జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే నారాయణరావు మాస్టారు, జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే తప్ప పాపారావు గారు, అలాగే తమాడ విశ్వనాథం గారు, జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే టీవీజీఎస్ గిరి గారు, జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. బేరి అప్పారావు గారు. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. సో ఒక మంచి చక్కటి కమిటీ ఏర్పడింది. వీరందరి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి సభ్యులు, నాయకులు, మన ఆలోచనతో ఉన్న ఇతర ప్రజా సంఘాలు కలిసి ఈ జిల్లాను విజ్ఞానదాయకంగా నడిపించాలని, ప్రత్యామ్నాయ సంస్కృతి రావాలి. ఇప్పుడున్న సంస్కృతిలో డీజే సంస్కృతి, డ్రగ్స్ సంస్కృతి, గంజాయి సంస్కృతి, అలాగే పబ్బు కల్చరు, క్లబ్ కల్చర్ వచ్చింది. మూలవాసుల కల్చరు, అలాగే సాంస్కృతికంగా ప్రజల్ని నిలబెట్టి ఈ ప్రాంతానికి గౌరవాన్ని ఇచ్చేటువంటి సంస్కృతిని నెలకొల్పాలని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ చూపిన మార్గంలో ఈ సంఘం, ఈ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుందని,
ఒక ఏడాది పాటు ఈ కమిటీ కొనసాగుతుంది, లేదా జిల్లా కమిటీ జిల్లా మహాసభలు జరిగి నూతన కమిటీని ఎన్నుకునేంత వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలియజేస్తూ, నూతనంగా బాధ్యతలు తీసుకున్న వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ, అందరూ సమిష్టిగా పనిచేసి మండలాలకు కూడా విస్తరించాలని హృదయపూర్వకం కోరుతూ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. ఈ నూతన కమిటీని ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి కోదండరావు అన్న వీరికి శుభాకాంక్షలు తెలపాలని కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సోదరులందరికీ నా అభినందనలు. ప్రధానంగా చాలా కాలం నుండి జిల్లా కమిటీ వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అనేక ప్రయత్నాల అనంతరం ఈరోజు సంపూర్ణంగా హార్ట్ఫుల్గా చాలామంది ముందుకొచ్చి వాళ్ళు ఈ కమిటీలో పనిచేస్తామని చెప్పినందుకు ఈ నూతన కమిటీకి రాష్ట్ర కమిటీ నుండి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా అధ్యక్షురాలు అక్క ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. ఈ ఎంఎన్ఎస్ సంఘ అధ్యక్షులు బైర్ నరేష్ అన్న, జై భీమ్ జై ఇన్సాన్లు, మరి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరూ కూడా జై భీమ్ జై ఇన్సాన్లు. మరి ఏదైతే మన ప్రదేశంలో మూఢనమ్మకాలపైన చాలా ఎక్కువ మోతాదులో నమ్మకాలు అనేవి కొనసాగుతున్నాయన్న, దాన్ని నిర్మూలించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, మరి మా మీద నమ్మకంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలననే ఉద్దేశంతో ఈ బాధ్యతనైతే అప్పచెప్పారు. నిజమేని చాలా వరకు మూఢనమ్మకాలు అనేవి చాలా విస్తృతంగా ఉన్నాయి. మా పంచాయతీలో చూసుకుంటే మొన్న ఒక కార్యక్రమం అయింది. అంటే ప్రతి సంవత్సరం కూడా చిన్న కార్యక్రమం కాదు, ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు అవుతాయి, సంబరాలు అవుతున్నాయి. ఆ సంబరాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. జనరల్గా ఇంటి సంబరాలకి ఈ దాసులు వచ్చి భజనలు వాగిస్తుంటే వీళ్ళు బుట్టలు పట్టుకుంటా వాళ్ళు ఊగుతూ వాళ్ళు ఏం చేయాలంటే దేవుడు వచ్చింది, దేవుడి మీద పడింది అని చెప్పాలి. ఈ దేవుడు వచ్చి మీద పడితేనే వాళ్ళ సంబరం అనేది సఫలీకృతం అయినట్టు అనమాట. అలాంటి సన్నివేశానికి నేను సర్పంచ్గా, రాజాం గ్రామ సర్పంచ్గా ప్రతి సంబరాలకు కానీ ప్రతి కార్యక్రమానికి కానీ నేను అటెండెన్స్ ఇవ్వాలి. అలా అటెండెన్స్ ఇచ్చే క్రమంలో నాకంటే ఇంతకుముందు కూడా అంటే ఒక ఆలోచన అనేది ఉండేది కాదు. నాకు ఇంట్లో మోటివేషను, దానివల్ల ఏదైనా అంటే ఒక దేవుడు ఉన్నాడా లేదా అనే అంశంని కాస్త నేను అర్థం చేసుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్ను చూసుకుంటూ అసలు ఇది వాస్తవం కాదు, ఇదంతా మూఢనమ్మకం అనే విధంగా నేను తెలుసుకున్నాను. అయితే ఆ సంబరానికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఆ బుట్ట పట్టుకుంటా లోనికి వెళ్ళాలి. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ సంబరం చేసేటప్పుడు వాళ్ళు ఇంక దేవుడు పడిందంటూ లోనికి వెళ్ళాలి. అయితే ఒక అమ్మాయికి చాలామంది అలానే దేవుడు ఉన్నాడు అనుకొని వాళ్ళు కొంతమంది యాక్ట్ చేసి ముందుకు వెళ్ళారు. ఒక అమ్మాయికి మాత్రం వీళ్ళు ఎంత భజన చేస్తున్నా సరే దేవుడు అనేది రాలేదన్నమాట. ఇలా మిరుగుడ్లు వేసుకుంటూ చూస్తుంది. అరే నువ్వెందుకు అందరికీ వస్తుంది, నువ్వెందుకు రావట్లేదంటే నువ్వు సరిగ్గా ధ్యానం చేయలేదు, నువ్వు ఉపవాసం ఉండలేదు, మరి నువ్వు సరిగ్గా పూజ చేయట్లేదు, నీకు అందుకే దేవుడు రావట్లేదని ఆమె పైన అయితే నెట్టడము అక్కడ నేను ప్రత్యక్షంగా చూసింది. ఆవిడేంటి ఇంకా భయంతో ఈసారి వస్తుంది, నేను గట్టిగా తాళాలు వేస్తున్నాను, పాట పాడుతున్నాను, మీకు ఖచ్చితంగా వస్తుంది, దేవుడు వస్తాడు, నీ మీద పడతాడు అని చెప్తే ఆమె ఇంకా పూనకం వచ్చినట్టు ఆ బొట్టను కట్టి ఇలా అంటే ఓగకుండా ఏం చేస్తుంది, ఇలా ఇట్టా అంటది అనమాట. అంటే నటించింది. అంటే బాగా నటించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నటించాలంటే అంటే నటించకపోతే నేను ఇక్కడ పూజ చేయలేదు అనుకుంటానేమో అనుకొని నటించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది వాస్తవం కాదు. నాకు కూడా చాలా వరకు నేను మా తాతల తండ్రుల నుండి కూడా మా అమ్మ నాన్నల నుండి కూడా పూజలు పునస్కారాలు అంటూ ముందుకు వచ్చిన వాళ్ళు నాకు చిన్నప్పుడు నుండి నేర్పించింది ఏంటంటే వీళ్ళు ఇంక పూజలు చేయాలి, దేవుడు అనేడు ఉన్నాడు అని చెప్పి. కానీ దాని నుండి నాకు అంటే చదువుకున్నా, నేను పీజీ చేశాను ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీ, అయినప్పటికీ నాకు దానిలో ఆలోచన కలిగేటట్టు కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటుగా మా సార్ అయితే నాకు మోటివేట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నేను పూర్తిగా మీ ఎంఎన్ఎస్ మహాసభలు వైజాగ్లో ఏర్పాటు చేసినప్పుడు చాలా వరకు నాకైతే అది ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా, ఇంత మూఢత్వంలో ఉన్నామా అనిపించి అప్పటి నుండి నేను ప్రతిదీ కూడా ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. నాలాంటి వాళ్ళకి అంటే ఒక బాధ్యత ఇస్తే ఇంకా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు అని మీరు అన్నారు. ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నా వంతు నేను మన సంఘం కోసం
ప్రజల కోసం మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చే విధంగా వాళ్ళకి కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించే విధంగా వాళ్ళని మార్చే దాంట్లో నా వంతు నేను ఖచ్చితంగా పనిచేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం ప్రధాన కార్యదర్శి గారు సూర్యం గారు ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. సార్, నేనైతే నా పరిసర ప్రాంతాల్లో చేస్తున్న చిన్న సంఘటన ఏంటంటే ఒక ఆయన దాసుడు ఉన్నారు సార్. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అది ఆయన దాసుడు చెప్తుంటాడు, మీరు నా దగ్గరికి వచ్చేసరికి మీ యొక్క శని అంటే తరతరాలుగా వస్తున్న శని ఏదైతే ఉందో దాన్ని నేను తీసేస్తానని చెప్పేసి. ఎలా తీస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తే అంటే కొబ్బరికాయలు వీటితో పాటు నూనె ప్యాకెట్ తీసుకుని వెళ్ళాలి సార్. ఆ దాసుడికి అన్నమాట. ఆ నూనె ప్యాకెట్ తీసుకుని వెళ్తే ఆ పూజలు ఏవో చేస్తాడు. ఆ నూనె ఏం చేస్తాడంటే ఆ చుట్టాల బంధువులు అందరికీ ఇచ్చేస్తుంటాడు. మేమైతే అంటే సటారికల్గా ఆయిల్ దాసుడు మన నా ఏజ్ సార్. ఆయిల్ దాసుడు అంటే ఆయన అంటే వాళ్ళ చుట్టుపక్కల ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అందరు కూడా ఏంటంటే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏంటిది వాళ్ళ మాట్లాడకూడదు అని చెప్పేసి ఎగతాలు అయితే చేస్తుంటారు పాపం. ఇప్పుడు ఏంటంటే మీరు అందరు కూడా నాకు సహకరిస్తే అవి ఏదైనా మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. జై భీమ్ జై ఇన్సాన్. నిర్మూలిద్దాం శ్రీకాకుళం నుంచి మూఢనమ్మకాలని. నిర్మూలిద్దాం. జై భీమ్ జై భీమ్. జై ఇన్సాన్.